రామానుజాచార్యులకు హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల గ్రామంలో శంషాబాద్ విమానాశ్రయం దగ్గర్లో ఒక విగ్రహాన్ని నిర్మించారు. ఇది భారతదేశంలో రెండవ పొడవైన విగ్రహం. ప్రపంచంలోని పెద్ద వాటిలో 26వది అవుతుందని దాన్ని నిర్మించిన వారు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయస్తులైన శ్రీ వైష్ణవ పీఠాధిపతి త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి తన ఆశ్రమ ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. విశిష్టాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్య జన్మించి 1000 సంవత్సరాలు అయిన సందర్భంగా రామానుజ సహస్రాబ్ది సమారోహాన్ని నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ జరిగినట్లు ప్రకటించారు. విగ్రహం ప్రత్యేకతలు. ఈ వాస్తవ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. రామానుజాచార్య చేతిలోని త్రిదండం అంటే సాధారణంగా వైష్ణవ పీఠాధిపతుల చేతిలో ఉంటుంది. దీని ఎత్తు 135 అడుగులు. మొత్తం వేదిక ఎత్తు 54 అడుగులు, పద్మపీఠం ఎత్తు 27 అడుగులు. ఈ వేదికకు భద్రపీఠం అని పేరు పెట్టారు. కింద పీఠంతో కలిపి 216 అడుగులు ఉంటుంది విగ్రహం. ఆ విగ్రహం ఉండే పీఠంపై 54 కలువ రేకులు, వాటి కింద 36 ఏనుగు శిల్పాలు. కలువ రేకులపై 18 శంఖాలు, 18 చక్రాలు. విగ్రహం దగ్గరకు ఎక్కడానికి 108 మెట్లు ఉన్నాయి. వివిధ ద్రవిడ రాజ్యాల శిల్ప రీతుల మేళవింపు ఈ విగ్రహంలో కనిపిస్తుంది. విగ్రహం చేతి వేళ్ల గోర్ల నుంచి 135 అడుగుల భారీ దండం వరకు ఎంతో శ్రద్ధ తీసుకుని ఈ నిర్మాణం చేశారు. విగ్రహంలో రామానుజులు ధ్యాన ముద్రలో కనిపిస్తారు. ఆ భద్రపీఠంలో 120 కేజీల బంగారు విగ్రహం పెడుతున్నారు. రామానుజాచార్య 120 ఏళ్లు జీవించారని, కాబట్టి అన్ని కేజీల బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కేవలం విగ్రహమే కాకుండా అక్కడ మరో 108 చిన్న దేవాలయాలను నిర్మించారు. శ్రీ వైష్ణవ శాఖలోని వారు విష్ణువు అవతారాలకు చెందిన మొత్తం 108 గుళ్లను, 108 దివ్య దేశాలుగా భావిస్తారు. ఆ దివ్య దేశాలన్నటినీ పోలిన నమూనా దేవాలయాలను ఇక్కడ నిర్మించారు. వాటిని కూడా ప్రత్యేకంగా అందంగా మలిచారు. హొయసల వాస్తు శైలిలో ఈ నిర్మాణాలు ఉంటాయి. మొత్తం 468 స్తంభాలు ఇక్కడ ఉంటాయి. వివిధ ప్రాంతాల శిల్పులు, నిపుణులు దీనికి పనిచేశారు. ఈ విగ్రహాలకు అదనంగా అక్కడ రామానుజుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వైదిక్ లైబ్రరీ, పండిత సభలకు, సెమినార్లకు ఆడిటోరియం, ఓమ్నిమాక్స్ థియేటర్ వంటి ఏర్పాట్లు చేశారు. అక్కడే ఒక మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి సమతా మూర్తి, ఇంగ్లీషులో స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. ప్రపంచాన్ని మరింత సమానత్వంతో జీవించగలిగే ప్రదేశంగా మార్చడానికి అందరికీ స్ఫూర్తినిచ్చేలా సాంస్కృతికంగా ఈ సమతా మూర్తిని సమున్నత ప్రదేశంగా ఉంచాలనుకుంటున్నాం. వసుదైక కుటుంబం అనే భావాన్ని చాటేలా రామానుజ సహస్రాబ్దిని జరుపుకుంటున్నాం. లక్షలాది మందిని సామాజిక వివక్ష నుంచి విముక్తి చేసిన వ్యక్తి రామానుజులు అని ప్రకటించారు చిన్న జీయర్. ఎవరి రామానుజులు? అందరి దుఃఖాలు దూరం చేయడానికి నేనొక్కడినే నరకం పాలైనా ఆనందంగా అంగీకరిస్తాను. మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే. అతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది. అతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిది. ఇవి రామానుజులు వేర్వేరు సందర్భాల్లో చెప్పిన మాటలు. రామానుజాచార్య హిందూమతానికి చెందిన భక్తి ఉద్యమకారులు, సిద్ధాంతకర్త. క్రీస్తు శకం 1017లో పుట్టి 1137లో సమాధి అయ్యారు. తమిళనాడులో శ్రీ పెరంబుదూరులో బ్రాహ్మణ కులంలో పుట్టారు. కాంచీపురంలో చదువుకున్నారు. అక్కడి వరదరాజ స్వామిని పూజించారు. శ్రీరంగం వీరి ప్రధాన కేంద్రం. ఆయన సమాధి బృందావనం లేదా తిరుమేని ఇప్పటికీ శ్రీరంగం రంగనాథ స్వామి గుడిలో ఉంది. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని పాటించేవారినే శ్రీ వైష్ణవులుగా గుర్తిస్తారు. నుదుటన నిలువు నామం పెట్టుకుని భుజాలపై శాశ్వతంగా శంఖచక్రాల ముద్రలు వేసుకోవడం ఈ శాఖ మతం లక్షణం. ఈ మత శాఖకు చెందిన సన్యాసాశ్రమం తీసుకున్న వారిని జీయర్లు అంటారు. ఇళయ పెరుమాళ్, ఎంబెరుమానార్, యతిరాజ, భాష్యకార వంటి పేర్లున్నాయి. వేదార్థ సంగ్రహం, శ్రీభాష్యం, గీతాభాష్యం వంటి గ్రంథాలు రాశారు. శంకరాచార్యుల అద్వైతాన్ని సిద్ధాంతపరంగా తీవ్రంగా విభేదించారు. శ్రీవైష్ణవుల మాటల్లో చెప్పాలంటే గోష్ఠీపూర్ణుడనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరీ మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ గుడి గోపురం ఎక్కి గట్టిగా అందరికీ వినిపించేలా చెప్పారు. ఎవరికైనా చెబితే విన్నవారు పుణ్యాత్ములు, చెప్పినవారు పాపాత్ములు అవుతారన్న నిబంధనను కావాలని అతిక్రమించారు. అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకు పాపం వచ్చినా పర్వాలేదనేది ఆయన సిద్ధాంతం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయ పూజా విధానాన్ని వ్యవస్థీకృతం చేసి పర్యవేక్షణకు అక్కడ జియంగార్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు.
కులోత్తుంగ చోళుడు శైవ మత భక్తితో వైష్ణవులను హింసించినప్పుడు అక్కడ నుంచి తరలించిన ఉత్సవ మూర్తులతో తిరుపతిలో గోవిందరాజస్వామి గుడి కట్టించారు. కొన్ని దేవాలయాలలో దళితుల ఆలయ ప్రవేశానికి కృషి చేశారు. కింది కులాల వారిని వైష్ణవులుగా మార్చారు. కొందరికి ఆలయంలో అర్చకత్వ అవకాశం కూడా కల్పించారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో పెద్దదిగా చెబుతోన్న ఒక యజ్ఞం కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేశారు. 144 హోమశాలలు, 1035 యజ్ఞకుండాలు, 5000 మంది వేద పండితులతో శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం చేశారు. 14 రోజుల పాటు సాగిన ఈ యజ్ఞంలో 4 వేదాల్లోని 9 శాఖల మంత్రాలు చదివారు. నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని 1,000,000 సార్లు జపించారు. దీనికోసం 1,50,000 కేజీల స్వచ్ఛమైన నెయ్యి దేశీ ఆవుల పాల నుంచి సేకరించారు. రాజస్థాన్ పత్మెద ప్రాంతం నుంచి ఈ నెయ్యి సేకరించారు. ఇందుకు 6 నెలల సమయం పట్టింది. యజ్ఞాల కోసం మాత్రమే వాడే 4 రకాల చెట్లకు చెందిన సమిధలు సేకరించారు. ఫిబ్రవరి 5, 2023న ప్రధాని మోదీ 216 అడుగుల విగ్రహం, 108 దివ్యదేశాలను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామనాథ కోవింద్ 120 కేజీల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్కి కొత్త ఆకర్షణ. హైదరాబాద్లో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాలతో పాటు ఈ విగ్రహం కూడా ఒక కొత్త ఆకర్షణ కానుంది. యాదాద్రి దేవాలయంతో పాటు రామానుజ విగ్రహం కూడా విష్ణు భక్తులను, ఇతరులను ఆకర్షించి హైదరాబాద్ పర్యటనలను పెంచే అవకాశాలు ఉన్నాయి.